మోదీ భక్త బృందం, మోదీ భజన బృందం ఇటువంటి పదాలు మనం జనరల్‌గా వింటూ ఉంటాం. అంటే వేర్వేరు భాషల్లో విన్నా ఈ పదాలైతే కామన్. మోదీ భక్త బృందం, మోదీ భజన బృందం అని. బహుశా దేశంలో ఇటువంటి బృందాలకు గనక ఏవైనా ప్రైజులు ఇచ్చే కార్యక్రమం గనక చేపడితే, ఏదైనా ప్రైజులు ఇవ్వాలి అని చెప్పి అనుకుంటే, ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు 3 ప్రైజులు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులకే, అంతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే దక్కచ్చు. ఇంక వేరే వాళ్ళకి కావాలంటే 4వ ప్రైజ్ నుంచి వాళ్ళు మొదలెట్టుకోవాల్సి ఉంటుంది. టాప్ 3 ప్రైజులు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లోనే. రాజకీయ నేతలు ఈ ప్రైజులు దక్కించుకోవచ్చు. జర్నలిస్టులు ముసుగులు తగిలించుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రైజుల్లో పోటీ పడితే అంటే ఎవరికైనా దక్కొచ్చు, కానీ ఈ సెక్షన్లలో బట్ ఆంధ్రప్రదేశ్‌కే టాప్ 3 ప్రైజులు దక్కుతాయి. ఎందుకనంటే బాబోయ్, నరేంద్ర మోదీ గారిని పొగడడంలో దానికి పోటీ పడితే మన ఆంధ్రప్రదేశ్ పాలకులు ఒకరిని మించి మరొకరు సమయంలో, సందర్భంలో, వేదిక ఏదైనా కావచ్చు, కానీ ఒక్కసారి పొగడడం అంటూ మొదలెడితే ఎంత హద్దులు లేకుండా పొగుడుతున్నానో నాకే తెలియదని సినిమా డైలాగుల్లాగా. ఒక ఆయన అంటారు, నరేంద్ర మోదీ గారిని దూషిస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఎవరు దూషించారు? అక్కడ విపరీతంగా పెలెట్ గన్ తీసుకొని కొడుతూ ఉంటే, కళ్ళు పోతూ ఉంటే, శరీరంలో ఆర్గాన్స్ దెబ్బతింటూ ఉంటే, ఈ దేశ భవిష్యత్తు, ఆ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహించండి అని చెప్పి అడిగిన పాపానికి అంత దారుణంగా కొడితే, అండ్ అంతకుముందు పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పి అంతమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడితే బేషుగ్గా అనిపించింది వీళ్ళకు. కానీ ఎవరో అక్కడ ఒకరో ఇద్దరు ఆవేదన, ఆవేశం బట్టలకి ఏదో 2 ఘాటైన వ్యాఖ్యలు చేస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయంట. అయ్యో! ఇంకొక ఆయన అంటారు, భుజాల మీద పెట్టుకొని ఏపీని మోస్తూ ఉన్నారంట. అప్పుడప్పుడు కాసింత దించండి సార్, మరీ ఎక్కువ నొప్పెట్టిపోతూ ఉంటాయేమో భుజాల మీద పెట్టుకొని ఏపీ దించుతూ ఉన్నారని. పోలవరాన్ని రైల్వే జోన్ను ఆంధ్రప్రదేశ్కు వరంగా ఇచ్చిన ఋషి అని. పోలవరము ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకముందే పార్లమెంట్లో చట్టం ఉంది. చట్టంలోనే ఉంది కదా పోలవరం. రైల్వే జోన్ చట్టంలోనే ఉంది కదా. విశాఖ స్టీల్ను కాపాడినటువంటి యోధుడు, దాన్ని ధ్వంసం చేసింది ఎవరు? జనరల్గా కాపాడుతున్నారు అంటే ఎవరో ధ్వంసం చేయాలి కదా. ఎవరు ధ్వంసం చేశారు ఏమో మరి తెలియదు. ఏమన్నా పొగడతలా బాబోయ్. అమరావతికి ఒక్క పాములా ఇవ్వలే, అప్పులు తెచ్చుకోమనేకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతికి నిధులు సమకూర్చి ఆంధ్రప్రదేశ్కి దిక్సూచి చూపుతున్న నాయకుడు ఇంత 24 ముందు వీళ్ళు అధికారంలోకి రాకంటే ముందు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఇప్పుడుతో పోలిస్తే ఎక్కువ వస్తున్నాయని అఫీషియల్గా గణాంకాలు కనిపిస్తూ ఉన్నాయి. 2 రోజుల కిందటే ముఖ్యమంత్రితో ఆర్థిక శాఖ అధికారులు జరిపిన సమీక్షలో కూడా కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సహకారం చాలా తగ్గిపోయింది అని అధికారులు ముఖ్యమంత్రి గారికి చెబితే, దాని మీద దృష్టి పెట్టండి, కేంద్రంతో సంప్రదింపులు జరపండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పారు. మరి బయటకు వస్తే మాత్రం ఏం పొగడ్తలు. తాను ప్రధాని, వీళ్ళు ముఖ్యమంత్రి, వాళ్ళు మంత్రులు, వాళ్ళు అంతా సహచరులు. బేసిక్గా మనది ఒక ఫెడరల్ సిస్టమ్. గౌరవించడం అంతవరకు ఎవరికేం అభ్యంతరం ఉండదు, కానీ ఏం పొగడ్తలు బాబోయ్. నాకు అనిపిస్తుంది నిజంగానే ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన వాటిలో కనీసం రవ్వంతైనా కూడా ఇప్పటి కేంద్ర ప్రభుత్వం నెరవేర్చి ఉంటే ఇంకే స్థాయిలో పొగడ్తలు కురిపించేవాళ్ళు. స్వామి ఏందిరా అయ్యా, మనం అసలు రాచరికంలో రాజులను ఎక్కడైనా కనుక ఏమంటారు, రాజులు కనుక వెడలుతూ ఉంటే, రాజులు కనుక ఏదైనా కార్యక్రమానికి ఆశీనులై వస్తూ ఉంటే అక్కడ పొగడ్డానికే కొందరు ఉండేవాళ్ళు. ఇక్కడ అసలు ఇంకా సేమ్ రాచరికంలో కొన్ని సీన్లు చూసినట్లే ఉంది. వీళ్ళు రాష్ట్రానికైనా పాలకులని కొందరు కొన్ని సంగతులే మర్చిపోతూ ఉన్నట్టున్నారు. వామ్మో, ఏం పొగడ్తలు మాస్టరు, ఏం పొగడ్తలు బాబోయ్.